మంచిగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెలంగాణ పంచాయత్ దిగినాకనే మిగతా ప్రాజెక్టుల కాడికి ఏపీ పోవాలి సార్. ఊకి ఇప్పుడు మనం ఎక్కువ టీఎంసీ లాంగ్వేజో క్యూసెక్ లాంగ్వేజో లేకపోతే బేసిన్ లాంగ్వేజో మాట్లాడితే జనాలకని కాదు, కానీ సామాన్యుకు కూడా అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలను వచ్చినప్పుడు ఆ నీళ్ల పంచాయతీ ఎక్కువ కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు, ఎందుకనంటే పరివాహకం తెలంగాణది ఎక్కువ ఉంటున్నప్పుడు సహజ నీటికి సంబంధించినటువంటి సూత్రాల ప్రకారం కూడా మనకి ఎక్కువ రావాలి. అట్లాంటిది తక్కువ దానికి సంతకం పెట్టొచ్చి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారము మీరు నీళ్ల కేటాయింపు ఎందుకు చక్కగా చేయలేదు? నిధుల కేటాయింపు చేసిరు కానీ నీళ్ల కేటాయింపు ఎందుకు తయారు చేసింది మీరు, కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంట్. మరి మీరేం చేసిరు? ఎందుకు అప్పుడు మీ తలకాయ పనిచేయలేదా? మీ మాట్లాడారా? నీళ్ల గురించి కొట్లాడైంది, ఉద్యమం జరిగింది నీళ్ల గురించి. అరే మళ్ళీ ఎట్లా మాట్లాడతారు? నీళ్ల గురించే ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం అయినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో నీళ్ల గురించి ఎందుకు కేటాయింపులు స్పష్టంగా చేయలేదు? ఎందుకు చేయకపోతే 811 టీఎంసీలు మాత్రమే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వాడుకోమని చెప్పేసి మీరు చట్టంలో నువ్వు మధ్యలో సబ్మిషన్ అడిగినా, నేను సబ్మిషన్ అడిగినా ఆయనకు చెప్పు, ఆయనకు చెప్పు, నాకు చెప్పు. నువ్వు సబ్మిషన్ అడిగినప్పుడు నేను విన్నా. ఇంతకుముందు ఇప్పుడు నేను నీకు సబ్మిషన్ అడుగుతున్నా, ఈ రీఆర్గనైజేషన్ బిల్లో మీరు ఎందుకు క్లారిటీగా నీళ్ల గురించి విభజన ఎందుకు చేయలేకపోయినారు? దాన్ని చెప్పండి, దాని గురించి మాట్లాడండి. చెప్పండి, దాని గురించి మాట్లాడండి. అప్పుడు మీ యూపీఏ ప్రభుత్వం ఉన్నది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు, దానికి చక్కగా చేయకుండా ఇప్పుడు వచ్చిన పేచీ అంతా అక్కడి నుంచే కదా, భరత్ గారు వచ్చిన పేచీ అంతా అక్కడి నుంచే వచ్చింది. రీఆర్గనైజేషన్ బిల్లులో వీళ్ళంతా స్పష్టంగా పెట్టి ఉండింటే ఇదంతా పేచీ వచ్చేదే కాదు. 299 టీఎంసీల కేసీఆర్ గారు ఒప్పుకునే వాళ్ళే కాదు. అది ఒక సంవత్సరం రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా కేటాయింపులు చేయరాదు. గోదావరి ట్రిబ్యునల్ గోదావరి మీద పెద్ద ఇబ్బంది లేదు, సర్ప్లస్ వాటర్ ఉంది కాబట్టి. కృష్ణా పైన అదే దానిలో క్లియర్ గా ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మళ్ళీ నిర్ణయిస్తుంది తెలంగాణ. నేను పాలమూరు బిడ్డాను సార్, కొంచెం వాటర్ మాకు రావాల్సింది చాలా ఉన్నది, మా వాటర్ రావాలి. ఆ నదీ పరివాహక ప్రాంతం ప్రకారం చూసుకున్నా కూడా మాకు నీళ్లు ఎక్కువ ఉండాలా, మాకు నీళ్లు లేవు, మా పొలాలు పచ్చగా లేవు, నీళ్లు ఎక్కువ ఉన్నాయి. బాధ అనిపిస్తుంది సార్ మాకు. మేము మా ప్రాంతవాసిగా మాకు బాధ అనిపిస్తుంది. నాకు కూడా పొలాలు ఉన్నాయి, నేను కూడా వ్యవసాయం చేస్తా. బాధ కాదా? దాని గురించి మా పక్క నుంచి నీళ్ళే పోతుంటాయి. దానికి ఎందుకంత నిర్లక్ష్యత అంటే నేను చెప్తా. ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తారు ఈ పార్టీ వాళ్ళు కూడా అంటున్నా నేను. దాని గురించి మాట్లాడమంటే ఇప్పుడు అన్ని దృష్టి మరల్చే కార్యక్రమాలు పెట్టుకున్నారు. దృష్టి మరల్చే కార్యక్రమాలు ఆయన తోలు తీస్తాను, ఆయన ఈ లాగులా అని చెప్పేసి ఈయన ఏందండి ఈ మాటలు, ఏంది భాష? ఏం మాట్లాడతారు? మొత్తం బాటిల్స్ నీళ్ళు దాపిస్తాను.